నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. సో దివ్యల మాధురి బిగ్ బాస్ లకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాని లెక్కలు మారిపోయినాయి. గతంలో దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే చెప్పాడో, అంటే ఇప్పటిదాకా బిగ్ బాస్ ఒక లెక్క, మాధురి ఎంట్రీ తర్వాత మరో లెక్క అని ఆయన చెప్పాడో అదే తీరుగానే ఇప్పుడు అక్కడ స్పష్టంగా ఆమె కమాండ్ బిగ్ బాస్ మీద కనిపిస్తుంది. పెద్ద ఎత్తున దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా మంది పార్టిసిపెంట్స్ తో కూడా ఆమె తగులు ఆడుతా కొంత తనదైనటువంటి ఒక గేమ్ ని ప్లే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు కొంత ట్రోల్స్ కూడా పెద్ద ఎత్తున గురి అవుతున్నటువంటి నేపథ్యం. అసలు బిగ్ బాస్ విన్నర్ గానే ఈమె అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అందరి దృష్టి ఇప్పుడు బిగ్ బాస్ పైన పడినటువంటి నేపథ్యంలో ఎవరైతే రమ్య మోక్ష అట్లాగే దివ్యల మాధురి ఈమె వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ లో కొంత ఈక్వేషన్స్ మారినట్టు కనిపిస్తున్నాయి. మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఫిలిం క్రిటిక్ జాయిన్ అవుతున్నారు. ఇదే అంశం సంబంధించి మాట్లాడదాం. బిగ్ బాస్ సంబంధించి విజ్ఞాన్ గారు, కంప్లీట్ గా కొంత సినారియో మారుతున్నట్టు కనిపిస్తుంది. ఈమె కొంత కమాండ్, ఈమె కొంత అందరినీ శాసించడం, అది దేవసేన ఆమె ఉంటుంది కదా, నా మాటే నా శాసనం అని, ఆ విధంగానే కొంత అక్కడ బిగ్ బాస్ లో ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈమె ఆధిపత్యం చూస్తూ ఉంటే, దూకుడు చూస్తూ ఉంటే ఖచ్చితంగా టైటిల్ విన్నర్ గా ఏమన్నా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ ఇప్పుడు ఊపందుకుంటుంది. మీ ఒపీనియన్ ఏంటి? విషయం ఏంటంటే లాస్ట్ 1 month అయింది, ఎవరు మాట్లాడుకోలేదు. తెలుసు మొత్తం ఏదో చెప్పగా అనిపించింది. ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో అప్పటి నుంచి ప్రతి ఇష్యూని మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అసలు బీభత్సంగా. అంటే ఇప్పుడు చూడు, నిన్న ఒక రోజే కదా జరిగింది. ఒక్క రోజుకి ఒక ఎపిసోడ్కే ఎన్నెన్ని వార్తలు. ఒక వార్త వచ్చేసి ఆ సోల్జర్ అబ్బాయితో గొడవ. అదేంటంటే కూర్చోండి లేవండి అనే చిన్న విషయమే మీరు మర్యాదగా చెప్పండి అంటే, నేను చెప్పాలంటే వేరేలా ఉంటది అనే ఒక డైలాగ్. వేరేలా ఉంటది అంటే దాని అర్థం ఏంటి? చాలా సింపుల్ గా చెప్పాలంటే, నువ్వు అగ్రెసివ్ గా కూడా చెప్పగలవు, కానీ ఇక్కడ నీ అగ్రెసివ్నెస్ ని ప్రదర్శించట్లా. సో యూ కెన్ గో టు ఎక్స్ట్రీమ్ లెవెల్ అని నీకు తెలుసు, కానీ ఇక్కడ నువ్వు అది ప్రదర్శించట్లా. అంటే ఒక మాస్క్ వేసుకొని ఉంటున్నావు నువ్వు, ఇక్కడ నీలా నువ్వు లేవు. కానీ ఆమె ఏం చేసింది? వేరేలా అంటే ఎలా ఉంటది, వేరేలా అంటే ఎలా ఉంటది చెప్పు, నాకు ఇప్పుడే చెప్పు, అదేంటో నేను చూడాలి అని చెప్పేసి ఓపెన్ గా డైరెక్ట్ గా గట్టిగా ఇచ్చేసింది. సో చూసా. సో ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈమె సెంట్రిక్ అయిపోయింది మొత్తం. దాని గురించి ఇప్పుడు 10 మంది మాట్లాడుకునే రేంజ్కి వచ్చాం. నెక్స్ట్ మళ్ళీ తర్వాత అదేంటిది ఇంకొక పదం, వాడు అమ్మాయిల విషయంలో అమ్మాయిల్ని కెలుకుతాడు, లేకుంటే ఇటువంటి వ్యాఖ్యల్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ గురవుతుంది. అంటే గెలుకుతాడు అనే వ్యాఖ్యలు ఇన్ సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదేమైనా వారు మంచి మాట్లాడినా చెడు మాట్లాడతాడు, ఇండైరెక్ట్ గా తెలుగులో చెప్పింది. ఇప్పుడు వీళ్ళు నిజంగా అంటే ఆరోపణ చేశారా లేకపోతే ఏదైనా చూసి చెప్పారా మనకు తెలియనప్పుడు దీన్ని మనం న్యూట్రల్ స్టాండ్. వీకెండ్ లో నాగార్జున గారు వచ్చిన తర్వాత అప్పుడు అడుగుతాడు, అమ్మాయి ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? లేదు సార్, నేను ఒక ఎపిసోడ్ లో ఇలా చూసా, ఒక ఎపిసోడ్ ఇలా చూసా, ఒకసారి ఇలా జరిగింది, ఒక సీన్ ఇలా జరిగింది. ఆయన మళ్ళీ అన్ని వీడియోలు వేస్తాడు. నిజంగా అలా జరిగితే అప్పుడు మనం కూడా నిర్ధారణ రావచ్చు, కరెక్టే అతను చేసిందే వీళ్ళు మాట్లాడారు అని. లేకపోతే ఆ ప్రవర్తన వీళ్ళు తప్పుగా అనుకొని కూడా అనుండొచ్చు, దానికి వాళ్ళు సారీలు కూడా చెప్పుకుంటారు. అది పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు, బట్ ఇట్స్ ఓకే. వాట్ ఎవర్. దివ్యల మాధురి ఆ రమ్య మోక్ష ఎంటర్ అయినప్పటి నుంచి అసలు మనం నిన్న ఈ అన్ని వెబ్సైట్స్ లో రాసుకోవడానికి మాట్లాడుకోవడానికి వీళ్ళ టాపికే. సో బిగ్ బాస్ ని కొంచెం వీళ్ళ రాకేదైతే ఉందో కొంచెం మలుపు తిప్పిందనే చెప్పుకోవచ్చు. అండ్ ఇట్లా ప్రతి ఎపిసోడ్ లో వీళ్ళు కనబడతా రోజు హైలైట్ అవుతారు. ఖచ్చితంగా మీరు అన్నట్టు లాస్ట్ వరకు ఉంటారు. టైటిల్ గెలిచిన ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పుడు ప్రధానంగా అంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత విన్నర్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? మోస్ట్లీ బిగ్ బాస్ చరిత్రలో వైల్డ్ కార్డులు ఎప్పుడు విన్నర్లు అవ్వాల. అందుకే అంటున్నాను టాప్ 3 ఎట్లా వెళ్ళారు. మన తెలుగులో కూడా బాబా భాస్కర్, నవదీప్ లాంటి వాళ్ళు టాప్ లోకి వెళ్ళొచ్చారు. ఒకవేళ అంటే మీరు అన్నట్టుగా ఒకవేళ విన్నర్ గా ఈమె కనుక అయితే నెక్స్ట్ ఖచ్చితంగా ఒక సంచలనం అయ్యే అవకాశం. బిగ్ బాస్ సీజన్ 9 ఇన్ తెలుగు లాంగ్వేజ్ అనేది ఒక పెద్ద సంచలనం అయిపోతుంది. వైల్డ్ కార్డ్ నుంచి వచ్చి విన్నర్ అయ్యారంటే ముందు నుంచి ఉన్న వాళ్ళు ఏమీ చేయలేదని అర్థం. ముందు నుంచి ఉన్న వాళ్ళలో కూడా పాపం సంజన, షీఈస్ ట్రైయింగ్ హర్ బెస్ట్. అండ్ ఈవెన్ లేడీస్ లో మాట్లాడుకుంటే ఆ అమ్మాయి ముద్దమదర్ హీరోయిన్, తను కూడా బాగానే చేస్తుంది. అయితే ఇక్కడ మీకు గమనించాలి, ఈ బిగ్ బాస్ సీజన్ మొత్తము పింక్ థీమ్ క్యారీ చేస్తున్నారు. మొన్న ఒక బెడ్ మీద ఆడినా కూడా ఆ బెడ్ అంతా పింక్. నాగార్జున స్టేజ్ వెనకాల పింక్ అంటే ముందు నుంచే లేడీని విన్నర్ చేద్దాం అనుకుని వీళ్ళు అలా వెళ్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు విన్నర్ ని ముందే డిసైడ్ అయిపోయింది అనుకోవాలా బిగ్ బాస్? లేదు, అంటే మీరు చెప్పే థీమ్ ప్రకారం మొత్తం పింక్ థీమ్ అంటే లేడీస్ ఫేవరెట్ పింక్ బేసిక్ గా. సో
అట్లా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? మీరు అన్నట్టుగా లేడీ ఫేవరెట్ పింక్, మరి బిగ్ బాస్ విన్నర్ కూడా ముందే బిగ్ బాస్ డిసైడ్ చేశాడు అనేది నా పాయింట్. నాకు అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే లేడీనే విన్నర్ని చేద్దాం అనుకునే వీళ్ళంత స్ట్రాంగ్ లేడీస్ తీసుకొచ్చి మిగతా అబ్బాయిలందరూ కూడా ఏదో కొంచెం చెప్పగానే ఉన్నారు, ఏదో ఉండి లేనట్టు ఆడి కమెడియన్స్ లాగా. సుమన్ శెట్టి లేదు అంటే ఇప్పుడు ఎమాన్యుల్ వీళ్ళందరూ కామెడీకే పనికి వస్తున్నారు. ఇప్పుడు ఆ పవన్ అబ్బాయి పాపం బయట నుంచి వచ్చాడు, ఈ సోల్జర్ బయట నుంచి వచ్చాడు. ఒక్కొక్కసారి కొన్నిసార్లు టంగ్ స్లిప్ అవ్వడం వల్లనో లేకపోతే ఏదైనా చేయడం వల్ల దొరికిపోతారు, ఎంతకాలం నాటకాలు ఆడలేరు. కాకపోతే ఇప్పుడు దివ్యల మాదిరి అనే ఆవిడ బయట ఉన్నప్పుడు ట్రోల్ చేశారు ఏదో అంశం పైన, చీరల బిజినెస్ కి వచ్చినప్పుడు ట్రోల్ చేశారు ఏదో అంశం పైన, ఆయనతో రీల్స్ పెట్టినప్పుడు ట్రోల్ చేశారు, ఇంటర్వ్యూలని ట్రోల్ చేశారు, బిగ్ బాస్ మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. కానీ ట్రోల్ చేసినా ఏం చేసినా లైమ్ లైట్ లో ఉంచుతున్నావుగా, అలా లైమ్ లైట్ లో ఉన్నన్ని రోజులు సాగితే ఖచ్చితంగా విన్నర్ అవుతారు. లైమ్ లైట్ లో సాగటం అనేది బిగ్ బాస్ కి మంచిది, ఈమెకి మంచిదే. అంటే ఈమె వల్ల సోషల్ మీడియాలో ఇంత పాపులర్ అయిన వీళ్ళని తీసుకొచ్చిన తర్వాత బిగ్ బాస్ లేచింది అంటే వీళ్ళలో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విపరీతంగా ఉందనే అర్థం. వీళ్ళ క్రెడిట్ ఖచ్చితంగా ఇవ్వాలి. మరి వాళ్ళ వల్ల నువ్వు టీఆర్పీ పెంచుకున్నప్పుడు వాళ్ళని చివరి వరకు ఉంచి వాళ్ళలో ఎవరో ఒకరికి పట్టం కడితే అయిపోతుంది కదా. ఇంకా దానికి మీరన్నట్టుగా అంత పట్టం కట్టేస్తే ఇంత గేమ్ ఎందుకంటే మరి వాళ్ళు అంత గేమ్ వాళ్ళు ఆడుతున్నా కూడా ఇంత టీఆర్పీ రావట్లే కదా. వీళ్ళు జస్ట్ ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే బొల్లు లేసింది ఎక్కడ ఉండేది. మరి ఫస్ట్ టైం ఎందుకు పంపలేరు వీళ్ళని? మంచి దాచుకున్నారు. మనం కూడా మాట్లాడాము, వీళ్ళని దాచుకున్నారు, మెల్లి వదులుదాం అని. అదేదో ఫస్ట్ డే పంపుంటే రైట్ టైం లో రైట్ క్యాండిడేట్స్ వదిలినట్టు అనుకోవాలా. కరెక్ట్, ఫస్ట్ డే వదిలి ఉంటే ఈ నెల రోజులు కూడా ఎక్కడో ఉండేది, రోజు మాట్లాడుకునే వాళ్ళం కదా. అది కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో ఈ హౌస్ లో ఎందుకు ఇప్పుడు దాకా చెప్పగా నడిచింది, వీళ్ళు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అంత వైల్డ్ ఫైర్ లాగా మారింది అంటే ఫస్ట్ అగ్ని పరీక్ష నుంచి తెచ్చిన క్రీన్స్ అంతా ఏదో చేసింది. ఉన్న 4 వారాలు నిన్నటి వరకు వాళ్ళందరినీ దులిపేసిన తర్వాత కొంచెం సెట్ అయింది. సెట్ అయ్యే టైంకి అసలు అనవసరంగా అగ్ని పరీక్ష వాళ్ళని తెచ్చాము, అదేదో ముందే వీళ్ళని ఈ సెట్నే పెట్టుంటే బాగుండేది కదా అని ఇప్పటికన్నా సరే రియలైజ్ అయ్యారు. కానీ మీరు అన్నట్టుగా ఒక ఎపిసోడ్ అయింది ఇప్పటిదాకా, ఆ ఎపిసోడ్ లో డైలాగ్స్ ట్రోల్స్ అవుతున్నాయి. ఈమె గతంలో ఏదైతే ఇద్దరు ఉన్నారు, రమ్య మోక్ష కానీ లేదంటే కనుక దివ్యల మాదిరి కానీ, ఆ ఇద్దరి మధ్య దువ్వాడ శ్రీనివాస్ గారికి అట్లాగే దివ్యల మాదిరి మధ్య జరిగినటువంటి ఆ ఎపిసోడ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా జరిగింది. అది కూడా ఇప్పుడు వీడియో అంటే ట్రోలర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున అంటే ఏ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా మీలాగా లేదు, మిమ్మల్ని చూసి ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్లన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఈ యొక్క రిథమ్ అలవాటు చేసుకోవాలి, ఈ యొక్క థీమ్ అలవాటు చేసుకోవాలని పెడుతున్నటువంటి పోస్టులు ఉన్నాయి. మంచి విషయం, ఎందుకంటే వీడియోగ్రాఫర్స్ కి పని దొరుకుద్ది. అంతే కదా, ఇప్పుడు పెళ్ళంటే మనం ఖచ్చితంగా డెకరేటర్స్ కి క్యాటరింగ్ కే మైండ్ లో పెట్టుకుంటాం, ఇక్కడ నుంచి వీడియోగ్రాఫర్ కూడా అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలా మంచి విషయం ఇది, అది కూడా వీళ్ళ వల్ల ఇట్స్ ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే విన్నర్ ముందే డిసైడ్ అయిపోయినట్టు మీకు అనిపిస్తుందా? నాకు అనిపిస్తుంది పింక్ థీమ్ క్యారీ అవుతుంటే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా. మొన్న ఆ బెడ్ వేసారు, పెద్ద మంచం, ఆ మంచం అంతా పింక్ ఉంది. అరే ఏంటిది పింక్ పింక్ పింక్. సరే నాగార్జున గారిని చూద్దాం, ఆయన వెనకాల పింక్, అటు పింక్ ఇటు పింక్, హౌస్ లో పింక్, సంథింగ్ ఈజ్ ఫిషీ అనిపించింది. బట్ చూడాలి. అంటే పింక్ 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 అంటే బీఆర్ఎస్ ఏమైనా స్పాన్సర్ ఏమో మేబీ అట్లా కూడా ఉండొచ్చు కదా, చెప్పలేవా? జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం చేస్తారే, వీళ్ళందరూ లోపలికి వెళ్ళి మా అభ్యర్థిని గెలిపించండి. నెక్స్ట్ వీక్ ఎలక్షన్ కదా, ఇప్పుడు ఈ వీకెండ్ నాగార్జున గారి దగ్గరకు వచ్చి హౌస్ లోపలికి వెళ్ళి మా అభ్యర్థిని వాడుకోవచ్చు. అవును, రాజకీయ ప్రమోషన్స్ కి రియాలిటీ షోలు ఎందుకు వాడుకోరు వీళ్ళు? వాడుకోవచ్చు. రియాలిటీ షోలో సినిమా ప్రమోషన్లు అవుతున్నాయి, బంగారంలా అవుతున్నాయి, హ్యాపీగా అవ్వచ్చు. మంచి సలహా ఇచ్చారు మీరు బీఆర్ఎస్ కి, ఎందుకంటే వాళ్ళకి సెట్ అయింది కూడా థీమ్ ఫస్ట్ వచ్చి. సరే వాట్ ఎవర్, బట్ దివ్యల మాధురి గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సో మొత్తం మీద బిగ్ బాస్ అయితే మాత్రం సీజన్ 9 సంచలనంగా మారిపోతుంది. ఇంకా ఎన్ని సంచలనాలు తెరలేస్తుందో వెయిట్ చేస్తుందో. మీరు కూడా బిగ్ బాస్ సీజన్ 9 దివ్యల మాదిరి ఎంట్రీ తర్వాత ఎలా మారింది, ఎందుకు మారింది, మరి ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.